This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ద యూ వాచ్ వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ, సో జిఎస్టీ ఆఫీస్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. మనకి చూస్తే అఫీషియల్గా వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందే చెప్పేస్తున్నాను, సో తప్పకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను. జిఎస్టీ ఆఫీస్లో మీరు అయితే వర్క్ చేయాలనుకుంటే మల్టిపుల్ రోల్స్ ప్రెజెంట్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తాను, ఎందుకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండదు, కావస్తే మీరు కూడా కెరీర్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ తమిళనాడు అండ్ పాండిచ్చేరి జోన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ కింద వర్క్ చేస్తున్న ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఇది మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మనకి 7th జనవరి కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. దాని యొక్క పీడిఎఫ్ చూస్తే మనకి, అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనకి ఇక్కడ ఉందన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి జిఎస్టీ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. మీరు ఇక్కడ చెక్. ఫస్ట్ వేకెన్సీ పొజిషన్స్ చూద్దాం మనం. ట్యాక్స్ అసిస్టెంట్స్ టోటల్గా 11 వేకెన్సీస్ ఉన్నాయి. పే లెవెల్ ఏమో 4 లెవెల్ ఉంది. దట్ మీన్స్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేటికి ఒక వేకెన్సీ ఉంది. ఇక్కడ కూడా అంతే, మనకి 81,100 వరకు వేరే అవుతుంది. మనకి హవాల్దార్కి వచ్చేటికి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 18,000 నుంచి 56,900 వరకు మనకైతే బేసిక్ వేరే అవుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ రోల్ కూడా ఉంది. మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. మనకి 18,000 నుంచి మనకి 56,900 వరకు మనకైతే బేసిక్ పే వేరే అవుతుంది. ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే పే లెవెల్ ఇన్ 7 సిపిసి పే మ్యాట్రిక్స్లోకి అయితే వస్తుందన్నమాట. టోటల్గా 20 వేకెన్సీస్కి ఈ యొక్క జిఎస్టీ ఆఫీస్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇలా కిందకు వచ్చేస్తే తప్పకుండా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం మిస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు, ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఉండాలి. మీరు బిఫోర్ మేకింగ్ అప్లికేషన్ ద అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ద డీటెయిల్డ్ గైడ్లైన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, వేకెన్సీ పొజిషన్ అండ్ అదర్ కండిషన్స్ చూసుకొని మీరైతే అప్లై చేయడానికి వీళ్ళైతే చెప్తున్నారు. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఏజ్ లిమిట్ ఏమి వచ్చేటికి మనకైతే 1 జనవరి 2025 కల్లా ఇక నేమ్ ఆఫ్ ది పోస్ట్లు ఇచ్చారు. మనకి ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్కి వచ్చేటికి మినిమం 8 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హవాల్దార్ ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ మనకి 5 ఇయర్స్ ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంకా ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం మనం. ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేటికి బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. స్కిల్ టెస్ట్ నామ్లో మీరు చూస్తే షుడ్ బి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మీకు కంప్యూటర్ని కొద్దిగా ఆపరేట్ చేసే క్యాపబిలిటీ మీకు అయితే ఉండాలి. షుడ్ పొజెస్ ద స్పీడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 8,000 కీ డిప్రెషన్స్, అంటే డేటా ఎంట్రీ వర్క్ చేయగల క్యాపబిలిటీ కూడా మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు ట్యాక్స్ అసిస్టెంట్కి. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 క్వశ్చన్కి ఏమో 12th పాస్ అయితే సరిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ నామ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. డిక్టేషన్ అంటే 10 minutes at the rate 80 words మీరైతే టైప్ చేయగలగాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. 10 minutes ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది మనకి, 50 minutes ఉంటుంది. సో 65 minutes ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరైతే చేయాల్సి వస్తుంది ఆన్ కంప్యూటర్ మీద అనమాట. అది కనుక మీరు చేయగలిగితే ఎస్ మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హవాల్దార్కి వచ్చేటికి 10th ఆర్ మెట్రికులేషన్ పాస్, మీరు 10th పాస్ అయిన క్యాండిడేట్స్ అంతా కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ స్టాండ్ ఎంత ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. హైట్ 157.5 centimeters. నెక్స్ట్ మనకి చెస్ట్ వచ్చేటికి 81 centimeters అది ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్ ఏమో వాకింగ్ ఏమో 1600 meters ఉంటుంది, 50 minutesలో మీరు వాక్ చేయాలి. సైక్లింగ్ కూడా ఉంది, 8 kilometers మీరైతే 30 minutesలో సైక్లింగ్ చేయాలి. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేటికి ఫిజికల్ స్టాండర్డ్ ఏమో హైట్ ఏమో 152 centimeters, వెయిట్ ఏమో 48 kgs. నెక్స్ట్ హైట్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు 2.5 centimeters అండ్ వెయిట్ 2 kgs ఫర్ గర్వాలీస్, అస్సామీస్ వీళ్ళకి ఇచ్చారు. బట్ ఇది మనకు అవసరం లేదనుకోండి, ఇక చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ వచ్చేటికి వాకింగ్ 1 kilometer వాక్ చేయాలి మీరు 20 minutesలోని. 25 minutesలోని 3 kilometers సైక్లింగ్ అయితే చేయాలని చెప్తాను. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటికి 10th ఆర్ మెట్రికులేషన్ పాస్ అయితే చాలు అని వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్ కట్గా చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో. ఫస్ట్ మనకు ఒక హెడ్డింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి, ద రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. సో స్పోర్ట్స్ వేకెన్సీస్ గైస్, ఇది మాత్రం తప్పకుండా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ వేకెన్సీస్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, డిఫరెంట్ స్పోర్ట్స్ లిస్టెడ్ ఇన్ ద paragraph 4 అట. అవేంటో చూద్దాం ఇప్పుడు. చూస్తే మనకి స్పోర్ట్స్ అండ్ డిసిప్లిన్స్ ఫర్ విచ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది టోటల్
20 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తే మనకి వాలీబాల్ మెన్, ఫుట్బాల్ మెన్, హాకీ మెన్, క్రికెట్ మెన్, కబడ్డీ మెన్, అథ్లెటిక్స్లో మెన్ అండ్ ఉమెన్, స్విమ్మింగ్లో మెన్ అండ్ ఉమెన్. ఈ యొక్క స్పోర్ట్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్, సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. ఓకే, స్పోర్ట్స్ ఎలిజిబిలిటీలో కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. సో మనకి కొన్ని డిఫరెంట్ స్పోర్ట్స్ జరుగుతుంటాయి, అక్కడ మెడల్ విన్నర్స్ ఉంటారు, ఛాంపియన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పేర తప్పకుండా అయితే చదవండి గైస్, అసలు మిస్ అవ్వద్దు. అవార్డు సర్టిఫికేట్స్ ఆన్ ఎలిజిబిలిటీ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్. ఇక మనకి టోటల్గా ఫార్మ్స్ ఇచ్చారు గైస్. చూడండి, మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అయితే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది గేమ్ కన్సర్న్ ఫార్మ్ ఇన్ విచ్ క్యాన్ సర్టిఫికేట్స్ ఈజ్ టు బి అవార్డెడ్. చూడండి, మనకి ఫార్మ్ 1, ఫార్మ్ 2 అనేసి మనకి ఇదే మనకి పీడిఎఫ్లో అయితే ఇచ్చారన్నమాట. ఫార్మ్ 1, ఫార్మ్ 2 టోటల్గా 5 ఫార్మ్స్ అయితే ఇచ్చారు డిఫరెంట్ కాంపిటీషన్స్కి. నేషనల్ కాంపిటీషన్కి ఈ ఫామ్ ఫిల్ చేయాలి, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్కి ఈ ఫాము, నెక్స్ట్ నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ స్కూల్కి వచ్చేటికి ఈ ఫాము, నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్కి వచ్చేటికి ఫామ్ 5 అయితే మనకైతే ఇచ్చారు. కిందకి వెళ్తే ఈ యొక్క పీడిఎఫ్లో మనకైతే ఫామ్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఓకే, హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి ఆన్లైన్ మోడ్లోనే మీరు అయితే అప్లై చేయాలి. gstchennai.gov.in లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మీకు వీడియో స్టార్టింగ్ చూపించాను కదా, ఆ యొక్క పేజ్లోకి వెళ్ళి. ఓకే, 7th January 2026 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ద అప్లికెంట్ షాల్ అప్లోడ్ ద అటెస్టెడ్ కాపీస్. అప్లై చేసినప్పుడు ఏమేమి అప్లోడ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు, మీరైతే అటెస్టేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో 10th or మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్ సర్టిఫికేట్స్, మెయిన్ పారాగ్రాఫ్ 7 సంబంధించి అవన్నీ కూడా అటెస్టేషన్ చేసుకోవాలి. మీరు కనుక అది చూడండి, SC ST OBC క్యాండిడేట్స్ అయితే ఆ యొక్క పర్టికులర్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ అన్ని కూడా మీరైతే అటెస్టేషన్ చేసుకుని అవే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎక్కడైనా వర్క్ చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరైతే తీసుకుని అది కూడా అటెస్టేషన్ చేసి మీరైతే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఓకే, సెలెక్ట్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఆన్ ద తమిళనాడు అండ్ పాండిచ్చేరి సెంట్రల్ GST జోన్లో మీకు అయితే ఇస్తారన్నమాట. అక్కడ మీరైతే వర్క్ చేయాల్సి చెప్తున్నారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ప్రొబేషన్ ఆఫ్ 2 years మనకైతే ఉంటుంది. తర్వాత మనకైతే యాక్చువల్ పర్మనెంట్ రోల్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకుంటారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఏమి కండక్ట్ చేయరు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఏమి లేదు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. నో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బట్ ద థింగ్ ఏంటంటే ఆ స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి, ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ మీకు అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. ఈ యొక్క ప్రాపర్ పీడిఎఫ్ని అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎనెక్షన్ ఏలో మనకి ఫామ్ 1 చెప్పించాను కదా ఇందాక, ఒక టేబుల్ ఆ ఫామ్స్ మనకి ఇచ్చారు. ఈ ఫామ్స్ చూడండి ఒకసారి. సర్టిఫికేట్ టు మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ ఎంప్లాయిడ్ ఇన్ ద గ్రూప్ C అండ్ గ్రూప్ D సర్వీస్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ యొక్క డీటెయిల్స్ మీరు అయితే ప్రాపర్గా ఫిల్ చేసుకోవాలి. ఫామ్ 2 ఇది, ఫామ్ 3 ఇది, నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే ఫామ్ 4, ఫామ్ 5 అన్నమాట. ఓకే, ఇలా ఇచ్చారు. సో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన ఈ యొక్క స్పోర్ట్స్ యొక్క చెప్పిన క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని సో మిమ్మల్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. టోటల్గా 20 పేజెస్తో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకైతే ఇచ్చారు. ఆ యొక్క పీడిఎఫ్ని మీరు ప్రాపర్గా చెక్ చేస్తుంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకైతే తెస్తుంది కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. దిస్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడే మీరైతే ప్రాపర్గా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మంచి అప్డేట్ గైస్. GST నుంచి స్పోర్ట్స్ పర్సన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో తప్పకుండా ఈ యొక్క పట్ల వీడియో ఎక్కడి నుంచి వస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.